జగన్మోహన్ రెడ్డికి ప్రజల ప్రాణాలు ఏకముక్కతో సమానం అనటానికి ఒక ఉదాహరణ. ప్రకాశం బ్యారేజీని కూల్చివేయటానికి కూడా కుట్ర పన్నారు అనే వార్త ఏదైతే ఉందో ఇది ప్రజల్లో ఒక రకమైన భయాందోళనను కలిగిస్తుంది. అంటే ఏదో తీవ్రవాదమో ఉగ్రవాదమో లేదా ఇంకోటేదో అంటాం కదా, అలాంటి పెద్ద పెద్ద పదాలతో పోల్చాలా. కుట్ర అనేది చాలా చిన్న పదం. ప్రకాశం బ్యారేజీనే పడగొట్టాలి అని ప్రయత్నం చేశారు అంటే ఒకవేళ నిజంగా ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోతే ఎంత నష్టం జరుగుతుందో మన ఊహకందని విషయం. ఇప్పుడే ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూసాం. నిజంగా ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోతే ఏమవుతుంది? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే దాదాపు 35 మందో 36 మందో జల సమాధి అయిపోయారు. సో అంతకు మించిన నష్టం ఇక్కడ జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి మాత్రం చంద్రబాబు నాయుడు మీద నింద వేయటం కావాలా. నా హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది కాబట్టి నాకు బ్యాడ్ వచ్చింది. చంద్రబాబు హయాంలో ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయి ఆయనకు బ్యాడ్ రావాలి. మరి ఇది కుట్ర కాదా? నీ అప్పుడు జరిగింది నీ అసమర్థత, నీ చేతకాంతనం పార్లమెంట్లో జలశక్తి శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజీని కూల్చాలి అనుకున్నావు? అంటే నీ రాజకీయ స్వలాభం కోసం నువ్వు చంద్రబాబు మీద ప్రభుత్వం మీద విమర్శలు చేయటం కోసం ఎంత నీచానికి దిగజారుతున్నావు అంటే ప్రజలు చాలా తీవ్రంగా అసహించుకునే పరిస్థితి. ఈరోజు ప్రకాశం బ్యారేజీకి మొత్తంగా 5 బోట్లు వచ్చాయి. అందులో 3 బోట్లు వైసీపీ నేతలకు చెందినటువంటి బోట్లు. వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే తలశీల రఘురామ్ ఉన్నాడో ఆయన అనుచరులు, ఆయన మేనలుడు, ఒక అతను రామ్మోహన్ ఆయన మేనలుడు, అలాగే ఉషాద్రి అని చెప్పి ఈ బోట్ల ఓనరు. ఈ బోట్ల ఓనరు రామ్మోహన్ మేనలుడికి దగ్గర వ్యక్తి బాగా, అలాగే ఎమ్మెల్సీకి కూడా బాగా దగ్గర వ్యక్తి. అనేక ఫోటోలు అవి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు. సరే, వాళ్ళు చేశారా లేదా అనే దాన్ని ఇప్పుడు విచారణలో తేల్చాలి. బట్ ఏంటంటే కుట్రకోణం మాత్రం బయటపడింది. అయితే దీని వెనక ఎవరెవరు ఉన్నారనేది బయటపడాలి, కానీ కుట్రకోణం బయటపడింది. ఎందుకంటే ఇంత వరద వచ్చిన సమయంలో బోట్లను చాలా గట్టిగా కట్టేయాలి. వాస్తవానికి ఇవి అవతల గట్టు వైపున ఉండాల్సిన బోట్లను కావాలని యువతల గట్టు వైపుకు తీసుకొచ్చారు. తీసుకురావటమే కాకుండా 3 బోట్లను కలిపి కట్టారు. నాకు తెలిసి వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఒక్కొక్క బోటు 40 టన్నులు ఖాళీ బోటు ఉంటుంది, 40 టన్నుల బరువు ఉంటుంది. ఒక ఖాళీ బోటు 40 టన్నుల బరువు ఉంటుంది. అలాంటిది 3 బోట్లు కలిపి కట్టారు అంటే 100 టన్నుల నుంచి 120 టన్నుల బరువు ఉన్నటువంటి వెయిట్ ఆ 3 బోట్లకు వస్తుంది. మరి 100 టన్నుల బరువు ఉన్నటువంటి ఒక వస్తువు అంత ప్రవాహం వేగానికి స్పీడ్గా వెళ్ళి ఆ బ్యారేజీని కొడితే బ్యారేజ్ ఆగుతుందా? 100 టన్నుల బరువుతో కొడితే ఆగుతుందా? ఇది ఏమన్నా చిన్న పిల్లకాలువల వేసే పడవల ఇవన్నా కాదు కదా. ప్రవాహం కూడా చాలా ఫ్లో ఎక్కువ ఉంది. ఇలాంటి సమయంలో దాని మీద కొడితే ఏమవుతుంది? ఎడ్జ్ మీద కొడితే ఇంకా ఒకవేళ తల మీద కానీ తగిలింటే బ్యారేజ్కి హెడ్ మీద పూర్తిగా పడిపోతుంది. మరి ఎలా వెళ్ళాయి ఈ బోట్లు? వాస్తవానికి లంగర్ వేసే సమయంలో ఫ్లో ఎక్కువ ఉందని అందరూ బలంగా లంగర్ వేశారు, ప్లాస్టిక్ తాళ్లతో లంగర్ వేశారు. దీనికి ఐరన్ రోప్స్ ఉన్నాయట. ఈ 3 బోట్లకు కూడా ఐరన్ రోప్స్ ఉన్నాయి, వాటిలో లంగర్ వేయాలి. మరి ప్లాస్టిక్ తాళ్లతో లంగర్ వేసినటువంటి బోట్లు బలంగానే ఉన్నాయి, ఐరన్ రోప్తో లంగర్ వేసినటువంటి బోట్లు ఎలా వెళ్ళాయి? ఎవరు ఉద్దేశపూర్వకంగా చేశారు? ఒక్క బోట్కి విడిగా లంగర్ వేయాల్సి ఉంటుంది. మరి 3 బోట్లకు కలిపి ఆ లంగర్ ఏ విధంగా వేశారు అంటే ఇందులో కుట్రకోణం లేదా? కేవలం చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయటం కోసం. ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతే రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా దీని గురించి మాట్లాడుకుంటుంది. అది కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారికి బ్యాడ్ తెస్తుంది. వీళ్ళగా చేతగాని తనమే బ్యారేజీ కొట్టుకుపోవడానికి కారణం అని చెప్పి మనం కూడా ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో అబాసుపాలయ్యాడు. కాబట్టి ఆ కుట్రను అలాంటి అపవాదం ఒకటి చంద్రబాబు మీద కూడా వేయాలని చెప్పి చాలా బలంగా కుట్ర పన్నారు. ఇది అత్యంత దారుణమైన విషయం. ప్రజలు ప్రాణాలు పోయినా పర్వాలేదు, వాళ్ళు ఆస్తులు కోల్పోయినా పర్వాలేదు, కొన్ని ప్రాంతాలు నిండా మునిగిపోయి జల సమాధైనా పర్వాలేదు, కానీ నాకు రాజకీయ కక్ష సాధింపే కావాలి. ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోవాలి, అందులో అది నేను ప్రచారం చేసుకోవాలని వైసీపీ పార్టీ ఒక కుట్ర పన్నింది అంటే ఇంత విషపూరిత ఆలోచనలు చేసే రాజకీయ పార్టీ ఉనికి కూడా చాలా ప్రమాదమే. ఇది కేవలం శాంపుల్ మాత్రమే. వరదలను ఎలాగో ఉపయోగించుకున్నారు, రేపొద్దున వేరొక విపత్తు వస్తే దానిలో ఇంకా ఎక్కువ నష్టం చేసి ఎవరు పోతే వీళ్ళకేం సంబంధం లేదు కదా, దాన్ని చంద్రబాబు మీదో లేదా కూటమి మీదో నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ఎప్పుడైతే ఈ 3 బోట్లు వాస్తవానికి ఈ 3 బోట్లు ఢీకొనటం వల్ల వెళుతూ ఇతర లంగరేసిన బోట్లకు ఢీకొనటం వల్ల ఇంకొక 2 బోట్లు కూడా వచ్చాయి. బట్ ఆ 2 బోట్లు కూడా విడివిడిగా వెళ్ళిపోయి తాకాయి కాబట్టి పెద్దగా
నష్టం జరగలేదు. బట్ ఈ 3 బోట్లు కలిసి ఉన్నటువంటి 3 బోట్లు కూడా వాస్తవానికి నిజంగా ఆ ఫ్లోలో కనుక గేటును తాకుంటే కన్నా డ్యామేజ్ అవుతుందంట. ఇప్పటికీ కూడా ఏంటంటే కొంత డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అంటే అలాంటి డ్యామేజ్ కాదు, బ్యారేజ్కే బెట్లు వారే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడంటే ఒక మాదిరిగా ఒక సైడు పిల్లర్కి తగలకుండా ఆ ఫ్లోలో అటు ఇటు కాకుండా తగలటం వల్ల డ్యామేజ్ తక్కువగా ఉంది. నిన్న చంద్రబాబు గారు కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది. బోట్ల మీద వైసీపీ రంగులు ఉన్నాయి. ఇలా ఇంగిత జ్ఞానం ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు. రేపు పొద్దున 3 బోట్లు కట్టి విడుదల చేస్తే ఖచ్చితంగా బోట్ అనేది బ్యారేజ్ దగ్గర ఇరుక్కుంటుంది. ఇరుక్కున్న తర్వాత విచారణ చేస్తారనే కనీస ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళకి లేకుండా పోయింది. ఇక్కడ విచారణలో తేలాల్సింది 3 బోట్లు ఎందుకు లంగర్ వేశారు, అటుపక్క ఒడ్డున ఉండాల్సిన బోట్లను ఇటుపక్క ఒడ్డుకి ఎందుకు తీసుకొచ్చారు, ప్రకాశం బ్యారేజ్ ఫ్లో వెళ్ళే ఒడ్డుకి ఎందుకు తీసుకువచ్చారు, ఎందుకు ఐరన్ షెల్ఫ్లతో లంగర్ వేయకుండా వదిలేశారు, ఇలాంటి అనేక విషయాలు తేలాలి. ప్రస్తుతానికి వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ అనుచరుడు మేనల్లుడు రామ్మోహన్ అలాగే ఉషాద్రి వీళ్ళిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు దొరికితే కూపీలు తీగలాగితే డొంకంతా గదులుద్ది. ఈ కుట్ర వెనక ఎమ్మెల్సీఏ ఉన్నాడా లేదా ఎమ్మెల్సీ వెనక ఇంకా పైన ఎవడైనా ఉన్నాడా, ఈ కుట్రకు సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరు అనేది కూపీలాగే ప్రయత్నం జరుగుద్ది. అందుకనే వాళ్ళిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. బట్ ఈ కుట్ర ఎప్పుడైతే నిన్న చంద్రబాబు గారు వెళ్ళి పరామర్శించారో, ఎప్పుడైతే స్థానికులు ఈ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీకి చెందిన అనుచరులు ఇవి అని చెప్పి ఇతర బోట్లు ఓనర్లు ఎవరైతే వాళ్ళు చెప్పారో, ఎందుకంటే ఈ బోట్లు ఎవరనేది తెలుసుకోవాలి. పైగా వైసీపీ రంగులు ఎందుకు వేసి ఉన్నాయంటే గతంలో ఇసుక రవాణా చేశారు. అందులో అక్రమంగా ఇసుకను రవాణా చేయడం కోసం అప్పుడు ఏ అధికారి వాళ్ళని అడ్డుకోకుండా ఉండటం కోసం బోట్లకి ఏకంగా వైసీపీ రంగులే వేశారు ఆ రోజుల్లోనే. సో అదే బోట్లను ఈరోజు కలిపి వదిలారు. ఒకవేళ నిజంగా యాదృచ్ఛికంగా అది ప్రవాహానికే కొట్టుకుపోయి ఉంటే ఈరోజు మీరు పరారవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఉండి జరిగిన వాస్తవాన్ని చెప్పుండొచ్చు. కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు పారిపోయారు అంటే ఐరన్ రోప్తో వేసినటువంటి లంగర్ ఎలా పోయింది, 3 బోట్లకు ఎందుకు కలిపి కట్టారు, ఎందుకు అటుపక్క ఓట్లు ఉండాల్సిన బోట్లు ఇటుపక్క ఓటుకి ఎందుకు వచ్చాయి, ఇలాంటి ప్రశ్నల్లో కూపీలాగితే తీగలాగితే డొంక గదులుతనే భయంతో వీళ్ళను ప్రస్తుతానికి పరారీలో పెట్టారు. ఎవరో కొంతమంది వైసీపీ నేతలే వీళ్ళకి ఆశ్రయం ఇస్తున్నారనే అనుమానం కూడా ఉంది. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పండినటువంటి ఈ కుట్ర ఏదైతే ఉందో, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అంటే ఖచ్చితంగా తెలిసే జరిగి ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇంత భారీ కుట్రకు ఏకంగా ఒక బ్యారేజీని కూల్చివేసే కుట్రకు తెరదీస్తారని నేనైతే అనుకోవటం లేదు. మరి నేనైతే అనుకోవట్లా, మీరు అనుకుంటున్నారేమో కానీ నేనైతే అనుకోవట్లా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి తెలియకపోయినా చేసిందైతే వైసీపీ నేతలే కదా, ఆ పడవలు అయితే వైసీపీ నేతలవే కదా. దీన్ని చంద్రబాబు గారు కూడా చాలా సీరియస్గా తీర్చుకున్నారు. వాస్తవానికి ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నాం. కానీ ఒకవేళ ప్రకాశం బ్యారేజీ దెబ్బతినుంటే దాని పరిణామాలు మనం ఊహించలేం. ఆ స్థాయిలో జరిగేది. అంటే మానవత్వం మరిచిపోయి రాజకీయం కోసం ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చీకొట్టారు అంటే ఇలాంటి నీచమైన పనులు నీచమైన కుట్రలు చేస్తున్నాడు కాబట్టే ప్రజలు చీకొట్టారు. మరి ఇప్పుడైనా నీ బుద్ధి మార్చుకుని ప్రజలకు అండగా నిలబడి తప్పులేదు. వాళ్ళకి సాయం అందకపోతే నెలది అది కూడా తప్పులేదు. బట్ నువ్వు కావాలని కుట్ర పన్ని ప్రజలను చంపేయాలని, ఓళ్లను ముంచేయాలని, ప్రాణ నష్టం కలిగించాలని, ప్రాజెక్టులు కూల్చేయాలని, ఇలాంటి నీచమైన పనులు చేయాలని కుట్ర పన్నతం ఏదైతే ఉందో ఇది అత్యంత దారుణమైన విషయం. దీన్ని ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా ఈరోజు ఖండిస్తున్నారు. మొత్తంగా ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుల బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూల్చేసేందుకు భారీ కుట్ర పన్నారో ఈ కుట్ర మొత్తం కూడా బట్టబయలవుతుంది. ఆ పడవలను బయటికి తీయటమే కాకుండా సంబంధిత వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ చేసి దీని వెనక ఉన్నటువంటి కుట్ర కోణాన్ని ఛేదించి బాహ్య ప్రపంచం ముందు ఉంచాలని చెప్పి చంద్రబాబు గారు ఇప్పుడే పోలీస్ శాఖ ఆదేశించడం. ఈ పారిపోయిన వ్యక్తుల గురించి ఎవరైతే రామ్మోహన్ అలాగే ఉషాద్రి వీళ్ళిద్దరూ ఉన్నారో వీళ్ళిద్దరి కోసం ఆల్రెడీ పోలీస్ టీమ్స్ అయితే వేట కూడా ప్రారంభించాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి నీచమైన బుద్ధి మరొకసారి బయటపడిందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి.